రాజశేఖర రెడ్డి రాజశేఖర్. ఫ్రెండ్. అంతకుముందు రాక్షస పాలన, అరాచక పాలన. హ్మ్. 2004 నుంచి 2006 వరకు, అదే 2010 వరకు ఆయన 9 దాకా కూడా. అలాగే అంతకుముందు ఉన్నటువంటి అంటే తర్వాత జగన్మోహన్ రెడ్డి. హ్మ్. అంటే ఈ ఓవరాల్‌గా చంద్రబాబుకి ఎవరు ప్రత్యర్థైనా వాళ్ళు అసలు సమాజానికి పనికిరారు, దేశద్రోహులు, రాక్షసులు, హ్మ్. అరాచకవాదులు. హ్మ్. ఒక్క చంద్రబాబు నాయుడు విజనరీ, హ్మ్. భవిష్యత్తును గురించి ఆలోచిస్తాడు, ప్రజలందరిని గురించి ఆలోచిస్తాడు. ఆయన వరకు ఆయనే కరెక్ట్. హ్మ్. ఇది సహజ సిద్ధంగా జరిగేటటువంటి పరిణామమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఆగాడా? హ్మ్. 2014, 19 తర్వాతన 19-24 దాకా చంద్రబాబు మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్సే చేశాడు కదా ఆయన. అవును. అన్నిట్లలో కూడా అసలు ఈయన ఇట్లాంటి వాడు రాజకీయాలకు పనికిరాడని మాట్లాడాడుగా. హ్మ్. రాజకీయాలకు ఇట్లాంటి వాళ్ళతోనే పరమ ప్రమాదం అని చెప్పారు కదా. హ్మ్. కాబట్టి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి, కేసీఆర్ రాక్షసుడు, హ్మ్. కేసీఆర్ రేవంత్ రెడ్డి పనికిరానోడు. హ్మ్. అంటే మనకి వ్యక్తిత్వాలు చంపుకునే రాజకీయాలు భారతదేశంలో ఉంటాయి. హ్మ్. సైద్ధాంతిక ప్రాతిపదికన, విధానాల ప్రాతిపదికన విమర్శించుకోరు ఇక్కడ. హ్మ్. అలా విమర్శిస్తే జనాలకు అర్థం కాదు. అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ సిద్ధాంతం, ఆర్ఎస్ఎస్ హ్మ్. హ్మ్. సిద్ధాంతం. హ్మ్. వీటి గురించి వివరిస్తే ప్రజలకు ఏం అర్థం కాదు. అంతే కదా! అవును. కాబట్టి మోడీ చెడ్డోడు అని చెప్పేసి కమ్యూనిస్టులు ప్రచారం చేస్తారు. హ్మ్. కమ్యూనిస్టులు చైనా మనుషులని బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తారు. అంటే ప్రస్తుతం రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఈయన ఢిల్లీ వెళ్లి